ప్రైజ్ ద లార్డ్. అల్ఫా ఒమేగా అయిన మహిమాన్వితుడగు యేసయ్యకు అధిక స్తోత్రములు కలుగునుగాక. మీ అందరికీ నా ప్రేమ వందనములు తెలియపరుచుచున్నాను. ఈ దినపు యేసయ్య జీవపు మాట సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్య భాగము. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుచున్న పరలోకపు పుర వారసులారా, మనము సేవించే యేసయ్య మనలను అన్ని విధాలుగా కాపాడే దేవుడై ఉన్నాడు. నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. నీ రాకపోకలయందు ఆయన నిన్ను కాపాడును. మన కాలు చిక్కుబడకుండునట్లు ఆయన మనలను కాపాడును. మన మార్గములన్నిటిలో మనలను కాపాడును. ఆత్మీయ జీవితములో విశ్వాసములోను, ప్రార్థనలోను, పరిశుద్ధతలోను, నీతిలోను, యథార్థతలోను, ఆయనను ప్రేమించి సంతోషపరిచే విషయములోను, పరిచర్య విషయములోను, వాక్యానుసారముగా జీవించే విషయములోను, ఇంకా అనేక ఆత్మీయ విషయములలో తుటిల్లకుండా మనలను కాపాడి తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల దేవుడై ఉన్నాడు. ఆయనే మనలను కాపాడును. మనము అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు, అనగా ఆయన రాకడ వరకు కాపాడును. ఆయన కృపా సత్యములు ఎల్లప్పుడూ మనలను కాపాడును. కాపరిగా అన్ని వేళలా మనలను కాపాడును. అంతేకాక భౌతికంగా, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కలిగి ఉన్న వాటిని కూడా చుట్టూ కంచె వేసి కాపాడగల సమర్థుడు. అనేక మంది ఆత్మీయులు ఈ ఆత్మీయ యాత్రలో తొట్టిల్లిపోయిన అనుభవాలు కనబడుచున్నవి. మన జీవితము అలాగున ఉండకుండానట్లు ఆయన యందు భక్తి గలవారమై ఉందుము. యహలోక మాలిన్యం మనకు అంటకుండా పరిశుద్ధత కలిగిన వారమై జీవించదము. భక్తి గలవారమై క్రమబద్ధమైన ప్రార్థనా జీవితమును కొనసాగించదము. భక్తి కలిగి తెరవబడిన హృదయముతో దేవుని యొక్క వాక్యమును, ఆయన ఆజ్ఞలను అంగీకరించి, ఆలకించి, అనుసరించి అలాగున నడిచెదము. ఆయనతో నిబంధన చేసిన వారమై, నిబంధనలు నిలిచిన వారమై ఉందుము. నిశ్చయముగా ఇలాంటి భక్తి చేయుచు భక్తి గల జనముగా జీవించి అనేకులకు మాదిరిగా ఉండేదము. ఇలాంటి భక్తి గల వారి పాదములను ఆయన తొట్టిల్లనివ్వడు, వారి ప్రాణములను కాపాడును. నిశ్చయముగా ఆయన రాకడలో నిర్దోషులుగా, నిష్కల్మషులుగా, నిందారహితులుగా ఉండి ఆయనను మధ్యాకాశములో ఎదుర్కొనేదము. యుగయుగములు ఆయనతో ఉండెదము. ప్రార్థన. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. అపాదమస్తకం మీకే అంకితము చేయుచు ఉన్నాం. ఈ దినం మీరు మాకు ఇచ్చిన జీవపు మాట కొరకు స్తోత్రాలు. అవును ప్రభువా, మా ఆత్మీయ జీవితంలో మేమెక్కడ తొట్టిల్లిపోకుండా కాపాడబడినట్లుగా, మేము మీ యందు భక్తి కలిగిన వారిని జీవించినట్లుగా సహాయము చేయండి. ఈ లోక మాలిన్యమును మాకంటకుండా భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రార్థనా జీవితము కలిగి, విశ్వాస జీవితము కలిగి, సాధువులుగా, పరదేశులుగా ఉంటూ ప్రభువా నీ యందు భయభక్తులు కలిగిన జీవితముతో ముందుకు సాగిపోవడానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయంగా మీరు ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనే గొప్ప ధన్యత, భాగ్యం మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరినీ నా దేవుడు తొట్టిల్లకుండా అంతం వరకు కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ.